హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనికాస్ మ్యాజిక్ వరల్డ్. సో నాకు రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ ఏంటండి, అసలు ఏంటండి ఇన్ని మెసేజెస్ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తున్నారు, అండ్ యూట్యూబ్లో రిపీటెడ్గా నాకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే లేబుల్ జనరేట్ అయితే లేదక్క, లేబుల్ డౌన్లోడ్ అయితే లేదక్క, ఏం చేయాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేనైతే అందరికీ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్లో మీషో రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి, వ్లాగ్స్ ఉంటాయి, అండ్ పేరెంటింగ్ టిప్స్ ఉంటాయి, పేరెంటింగ్ వీడియోస్ ఉంటాయి, ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి, ఇలా ఆల్ మిక్స్డ్ వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. సో మీకు ఎంతో కొంత హెల్ప్ అయ్యే వీడియోసే ఉంటాయి మన ఛానల్లో. సో ప్లీజ్ అండి, నా నుంచి ఒక పెద్ద రిక్వెస్ట్ అనమాట, వీడియో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. మీరు వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నాకు వీడియోలో అయితే హెల్ప్ అయ్యే కంటెంటే ఉందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో వీడియోని అయితే కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, అయితేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో సో చాలామంది ఏంటంటే ఎన్రోల్మెంట్ ఐడితోనే మనకు మీషోలో బిజినెస్ చేసే ఆప్షన్ ఉందని చెప్పేసి ఈజీగా ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసేసుకుంటున్నారు, క్యాటలాగ్స్ అప్లోడ్ చేసేయడము అంతా చేసేస్తున్నారు. ఆర్డర్స్ వస్తున్నాయి, బట్ ఏంటంటే లేబుల్ జనరేట్ అవుతలేదు. ఇది అందరికీ పెద్ద సమస్య. మీకే కాదు, ఆ ప్రాబ్లమ్ని నేను కూడా ఫేస్ చేస్తున్నాను. ఓకేనా? మీరే కాదు, నేను కూడా ఫేస్ చేస్తున్నాను. ఎస్. సో అప్పుడు నేనేం చేస్తున్నా అంటే, సో ఇలా లేబుల్ డౌన్లోడ్ కానప్పుడు, లేబుల్ జనరేట్ అవ్వనప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే టికెట్ ట్రేస్ చేయడం. సో ఇది కూడా అడుగుతున్నారు, టికెట్ కూడా ట్రేస్ చేస్తున్నాం అయినా సరే సొల్యూషన్ లేదు అని చెప్పేసి. బట్ స్టిల్ టికెట్ ట్రేస్ చేయాలి మీరు, ఎందుకంటే మన సైడ్ నుంచి ఏ మిస్టేక్ ఉండొద్దు అనమాట. లేబుల్ జనరేట్ అయితే లేదంటే అది మీషో వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. ఓకేనా? టెన్షన్ పడకండి. సో ఫస్ట్ అయితే టికెట్ రేస్ చేయాలి. టికెట్ ఎలా రేస్ చేయాలో మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ దాని గురించి వీడియో చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. మీరు చూడకపోతే అండ్ స్టిల్ మీకు అందులో అర్థం కాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఓకేనా? యాక్చువల్గా లేబుల్ జనరేట్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే సిస్టమ్ ఎర్రర్ అనేది ఉంటుంది. సిస్టమ్ ఎర్రర్ ఉండడం వల్ల కూడా మనకి టికెట్ లేబుల్ అనేది జనరేట్ అవ్వదు అనమాట. సో మీరు రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉండాలి, రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉండండి. మెయిన్గా నైట్ టైమ్స్ ట్రై చేయండి, 12 తర్వాత ట్రై చేయండి. జనరేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. లక్ బాగుంటే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రిపీటెడ్గా ట్రై చేస్తూనే ఉండండి. నాకు కూడా ఒకసారి ఇట్లానే లేబుల్ జనరేట్ కాకపోతే నేను ట్రై చేస్తూ సడన్గా ఒకసారి అయితే నాకు జనరేట్ అయిపోయింది అనమాట. సో మేబీ లక్ బాగుంటే మీకు కూడా జనరేట్ అవ్వచ్చు. రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? ఇలాంటి క్యాన్సిల్ అయ్యేంత వరకు మీరు డౌన్లోడ్ చేస్తూనే ఉండండి, ట్రై చేస్తూనే ఉండండి. మీకు డిస్పాచ్ డేట్ అనేది ఉంటుంది అక్కడ. డిస్పాచ్ డేట్ దాటాక కూడా మీకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా? డిస్పాచ్ డేట్ అయిపోగానే అక్కడ నుంచి మీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోదు. డిస్పాచ్ డేట్ అయిపోయిన తర్వాత కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. ఓకేనా? బ్రీచ్డ్ అని చెప్పేసి చూపిస్తుంది, బ్రీచ్డ్. సో అది మొత్తం క్యాన్సిల్ అయ్యేంత వరకు మీరు ఏమవుతుందంటే, ఇప్పుడు లేబుల్ జనరేట్ కాకపోతే అది డిస్పాచ్ డేట్ అయిన తర్వాత బ్రీచ్డ్ అని చూపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మన క్యాటలాగ్స్ మీద అసలు ఎలాంటి ఎఫెక్ట్ పడదనమాట, ఎందుకంటే అది మీషో వాళ్ళ నుంచి, మీషో సైడ్ నుంచి ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ సైడ్ నుంచి ఫస్ట్ మీరైతే టికెట్ రేజ్ చేయండి అండ్ రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉండండి. మేబీ మన సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే, మన సర్వర్ డౌన్ అంటే మన ఇంటర్నెట్ ప్రాబ్లం కానీ అట్లా ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే అది రిపీటెడ్గా ట్రై చేస్తూ మేబీ ఏదో ఒక పాయింట్లో అది డౌన్లోడ్ అవ్వచ్చు, జనరేట్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చేసింది ఏంటంటే, ఒకవేళ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే కనుక మొబైల్లో కాకుండా మీ దగ్గర సిస్టమ్ ఉంటే సిస్టంలో ట్రై చేయండి. ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో జనరేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మేబీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవ్వచ్చు. ఓకేనా? నాకు అలానే అయిందనమాట ఒకసారి, అందుకే చెప్తున్నాను. 100% అవుతుందని చెప్పట్లేదు, అవ్వచ్చు. మీకు ఒకవేళ లక్ బాగుంటే మీకు అందులో అవ్వచ్చు అనమాట. ఒకసారి అలా ట్రై చేయండి. అండ్ టెన్షన్ పడొద్దు, క్యాన్సిల్ అయిపోతాయి. టెన్షన్ పడకుండా ఎట్లుంటాంలేండి, రిపీటెడ్గా ఆర్డర్స్ వస్తున్నప్పుడు అట్లా లేబుల్ జనరేట్ కాకపోతే ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటే ఎవరికైనా టెన్షనే ఉంటుంది, బాధనే ఉంటుంది. నేను కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే అనమాట. బట్ స్టిల్ ఏం చేయలేం కాబట్టి ఇంకా రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉండండి అంతే. అండ్ చాలాసార్లు నాకు కూడా ఎలా మెసేజెస్ చేస్తున్నారంటే నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను కూడా ఆ ఫేస్లోనే ఉన్నాను అనమాట. నాకు కూడా ఒక 10 to 15 ఆర్డర్స్ వరకు క్యాన్సిల్ అయిపోయాయి ఇలాగే. సో నాకు కూడా ఇలా మెసేజెస్ వస్తున్నాయి, ఇట్లా 10 ఆర్డర్స్ ఇట్లా అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి అక్క, ఏం చేయాలి అని చెప్పేసి అయితే మెసేజ్ చేస్తున్నారు. నాకు కూడా ఒక 10 to 15 ఆర్డర్స్ వరకు అయితే క్యాన్సిల్ అయిపోతున్నాయండి. సో ట్రై చేయండి. ఒక ఆర్డర్ అయితే ఏం చేయలేము ఇంకా. టికెట్ అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది అయితే ఆర్డర్ రాగానే లేబుల్ జనరేట్ కానీ టికెట్ అయితే రేజ్ చేయండి. వాళ్ళైతే టికెట్ రేజ్ చేసినా సరే వాళ్ళు మెయిల్ చేయమని అయితే చెప్పండి వాళ్ళకి.
డిస్క్రిప్షన్లో మీ సైడ్ నుంచి ట్రై చేసి నాకు మెయిల్ చేయమని అయితే చెప్పండి. మేబీ చెయ్యరు మ్యాక్సిమము, ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ఇలా టికెట్ రేస్ చేశాను. బట్ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదన్నమాట. వాళ్ళు చెప్పేది ఒకటే, లాజిస్టిక్ పార్ట్నర్స్ తక్కువగా ఉండడం వలన, డెలివరీ పార్ట్నర్స్ తక్కువగా ఉండడం వలన ఇలా అవుతుంది, మీరు టికెట్ కూడా రేస్ చేయాల్సిన అవసరం లేదు అంటారు. బట్ మీరు టికెట్ డెఫినెట్గా రేస్ చేయాలి అండ్ రిపీటెడ్గా ట్రై చేస్తుండండి. ఎందుకంటే సర్వర్ ఇష్యూ ఉండడం వల్ల కూడా అలా అవుతూ ఉంటుంది. రిపీటెడ్గా ట్రై చేస్తూనే ఉండాలి అండ్ మెయిన్గా నైట్ టైమ్స్ ట్రై చేయండి అండ్ ఫోన్లో కాకుండా సిస్టంలో ట్రై చేయడానికి, జనరేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ అసలు ఏం టెన్షన్ పడొద్దు, మన క్యాటలాగ్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు అనమాట. ఓకేనా? క్యాటలాగ్ వ్యూస్ మీద అసలు ఎలాంటి ఎఫెక్ట్ పడదు, ఎందుకంటే అది మన ఇష్యూ కాదు కాబట్టి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకోస్ నేను ఇన్స్టాలో కూడా పెడుతున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. మౌని హనీ ఫ్యాషన్స్ అని అయితే ఉంటుంది, మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఇన్స్టాని ఫాలో అవ్వండి. అండ్ దాంతోపాటు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అయితే మీరు సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం ఇంకా మోటివేషనల్గా ఉంటుందన్నమాట వీడియోస్ చేయడానికి. అండ్ దాంతోపాటు లైక్ చేయండి, ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేది వెళ్తుంది. సో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను దానికి రిలేటెడ్గా వీడియో కానీ మీకు ఆన్సర్ కానీ చేస్తాను, డెఫినెట్గా ఆన్సర్ అయితే చేస్తాను. అండ్ రిపీటెడ్గా ఎవరైనా సేమ్ క్వశ్చన్ అడుగుతుంటే కనుక నేను వీడియో చేస్తాను. ఓకేనా?